హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించాను. అదేం లేదండి, క్లీనింగ్కి సంబంధించింది. సోఫా క్లీనర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, కార్ రూఫ్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ కార్ సీట్స్ క్లీన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ కార్పెట్స్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ క్లీన్ చేసుకోవచ్చు, నేను సోఫా క్లీన్ చేసుకోవచ్చు. అన్నిటికీ యూజ్ అవుతుంది. ఆల్ ఇన్ వన్ లాగా ఇది నేను యూజ్ చేసి దీని యొక్క రివ్యూ ఎలా ఉన్నదో కూడా మీకు షేర్ చేస్తాను. ఇదైతే నార్మల్ మనకి ఆల్ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది. నార్మల్గా సిటీస్లో ఏంటంటే మనకు క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ మా ఒంగోలులో అయితే క్లీనింగ్ బయట పిలిపించి చేయించుకుందామంటే ఎవరు లేరు. జనరలీ మీకు మాత్రం క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళు దగ్గరలో ఉంటే వాళ్ళ చేతే క్లీన్ చేసుకొని వాళ్ళైతే నీట్గా క్లీన్ చేస్తారు. అండ్ చిన్న చిన్న స్టెయిన్స్కి అయితే ఇట్లాంటి లిక్విడ్ అయితే యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు యూజ్ చేసి ఒకసారి. స్టెయిన్స్ అనేది పోతే నేను మీకు చెప్తాను జెన్యూన్గా పోయాయా లేదా అని చెప్పి. దాన్ని బట్టి మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. నేను మీకు వీడియో కూడా తీసి చూపిస్తాను సోఫా క్లీన్ చేసేటప్పుడు. అండ్ ఇందులో మనకి క్లీనర్ ఇచ్చారు. ఇది వచ్చి 1 లీటర్. అండ్ నెక్స్ట్ బ్రష్ కూడా ఒకటి ఇచ్చారు. అండ్ మైక్రో ఫైబర్ క్లాత్ ఒకటి ఇచ్చారు. ఈ త్రీ వచ్చేసేసి దీని కాస్ట్ వచ్చేసేసి 869 రూపీస్ అని ఉంది ఎంఆర్పి, కానీ 600కి అలా వచ్చినట్టుంది. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు ప్రైస్. చూడాలి ఎంతవరకు పోతుందో. జనరల్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇట్లాగే స్టెయిన్స్ ఎక్కువగా పడతా ఉంటాయి సోఫాలో. ఒకవేళ ఇట్లా ఏమంటారు ఈ స్టెయిన్స్ రిమూవ్ కానీ అయితే ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. జనరల్గా పిల్లలు ఏదో ఒకటి పోస్తుంటారు కాబట్టి మనం సోఫాని సర్వీస్ వాళ్ళని ఈవెంట్గా పిలవలేం కదా, అప్పుడు ఇది యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. స్టెయిన్స్ ఎంతవరకు పోతాయో చూద్దాం అప్లై చేసేసేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న ఏరియాలో అప్లై చేసి చూద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఫ్రంట్ కాదు, సోఫాకి సైడ్ అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మరక పోకుండా ఇంకొంచెం అదొక వేరే మరకలాగా కనిపిస్తుందేమో అని చెప్పేసేసి ముందు ఒక సైడ్ క్లీన్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత సోఫా మొత్తం ఉన్న స్టెయిన్స్ క్లీన్ చేస్తాను. ఈ లిక్విడ్ ఏంటంటే 1:15 రేషియోలో తీసుకోండి ఫస్ట్. అంటే 1 మెజరింగ్ కప్ లిక్విడ్ తీసుకుంటే 15 మెజరింగ్ కప్స్ వాటర్ తీసుకోండి. అండ్ ఎప్పుడైనా ఏంటంటే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఒక చిన్న ఏరియాలో అప్లై చేసేసేసి. అండ్ దాన్ని ఏంటంటే ఇట్లా బ్రష్తో బాగా ఇట్లా బ్రష్ చేయండి, అప్పుడు ఇట్లా ఫోమ్లా వస్తుంది. బాగా బ్రష్ చేయండి. అప్లై చేసేసేసి దాన్ని ఏమంటారు మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చారు కదా దాంతో క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసేసేసి ఒక 1 డే, ఒక 24 అవర్స్ కాకపోయినా ఒక 12 అవర్స్ అయినా వెయిట్ చేయండి. వెయిట్ చేసేసి మనకి ఏంటంటే అప్పటికి మనకి అర్థమైపోయిద్ది అనమాట, మనకి ప్యాచ్ టెస్ట్లో ఆ ఫ్యాబ్రిక్ ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వేరేలా రియాక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ స్టెయిన్స్ వచ్చేస్తుంటాయి. మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ ఒక స్టెయిన్ కూడా పడిపోతుంది. సో దాని గురించి ఏంటంటే సోఫాకి సైడ్ కానీ బ్యాక్ కానీ అప్లై చేసి చూడండి ఏమైనా స్టెయిన్ పడుతుందా అనేసేసి. 12 అవర్స్ వెయిట్ చేశాక ఏం స్టెయిన్స్ లేదనుకుంటే సో మనం మిగిలిన సోఫా మొత్తం యూజ్ చేసుకోండి. నాకేంటంటే సోఫా మొత్తం మురికిగా ఉంది, అందుకని నేను సోఫా మొత్తం క్లీన్ చేశాను. నాకు 3 సీటర్ సోఫా అండ్ సింగిల్ సీటర్స్ 2 కలిపి క్లీన్ చేయడానికి మొత్తం నాకు ½ అన్ అవర్ టైం అయితే పట్టింది. లిక్విడ్ బ్రష్తో తీసుకొని అప్లై చేసేసి బాగా బ్రష్ చేస్తే ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ వచ్చాక మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసుకోవడమే. నేను ఏంటంటే మళ్ళీ ఇంకొక మైక్రోఫైబర్ క్లాత్ కూడా దాన్ని కొంచెం తడి చేసేసి దాంతో కూడా మళ్ళీ క్లీన్ చేశాను. నాకేంటో ఫోమ్ కెమికల్ కదా, అందుకని మళ్ళీ క్లీన్ చేయాలనిపించింది. సో వాటర్తో మళ్ళీ క్లీన్ చేశాను నేను. మామూలుగా అయితే అందులో ఏమీ అవసరం లేదని ఉంది. నార్మల్ ఈ మైక్రోఫైబర్ క్లాత్తో ఒకసారి క్లీన్ చేస్తే చాలానుంది. నేను కెమికల్ అని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేశాను ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే
మీకు వీడియోలో అయితే అంత స్టెయిన్స్ ఏం కనిపించట్లేదు కానీ నేను లాస్ట్లో ఫొటోస్ ఇంక్లూడ్ చేశాను, బిఫోర్ క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్. మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు ఎట్లా పనిచేసింది లిక్విడ్ అనేది. నాకైతే దీనివల్ల 90% యూజ్ అయితే ఉంది. 90% స్టెయిన్స్ వరకు అయితే రిమూవ్ అయిపోయాయి. ఇంతకుముందు చూడటానికి చాలా బ్యాడ్గా అనిపించేది ఆ స్టెయిన్స్ వల్ల. మా పిల్లలు ఏంటంటే బాగా ఫుడ్ తింటారు కదా, ఆ ఫుడ్ స్టెయిన్స్ అక్కడ కూర్చొని తినేసేసి అవన్నీ స్టెయిన్స్ అయిపోయాయి. చూడటానికి బాగా అనిపించేది కాదు. ఇప్పుడు బాగుంది సోఫా చూడటానికి. 90% అయితే స్టెయిన్స్ పోయాయి. మనం తీసుకున్న ప్రైస్కి ఇది వర్తే అనిపించింది, తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే స్టెయిన్స్ పడిన వెంటనే ఇది అప్లై చేసి క్లీన్ చేస్తే 100% రిమూవ్ అయిపోవచ్చేమో. ఇవి చెప్పటి స్టెయిన్స్ కాబట్టి 90% రిమూవ్ అయ్యాయి. మేబీ ఇంకోసారి క్లీన్ చేస్తే ఆ 10% కూడా పోతాయేమో. నాకైతే వర్తే అనిపించింది ఈ ప్రోడక్ట్. మీరు కూడా బై చేసుకోవచ్చు. అండ్ బై చేసిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అది మాత్రం కంపల్సరీ చేసుకోండి. లేకపోతే మనం అంత పెట్టి తీసుకున్న సోఫా మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల పాడైతే అయిపోతుంది. అండ్ బెటర్ క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళు కానీ అవైలబుల్గా ఉంటే వాళ్ళ చేతే క్లీన్ చేయించుకోండి. లేదు మాకు అవైలబిలిటీ లేదనుకుంటే ఈ ఆప్షన్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. 90% నాకు జెన్యూన్గానే అనిపించింది ప్రోడక్ట్. వితౌట్ ఎనీ డౌట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు పిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చూడండి ఎంతవరకు పోయాయి అన్నది మీకు అర్థమవుతుంది. లాస్ట్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ఇంక్లూడ్ చేశాను. ఇది క్లీన్ చేసినాక ఒక 4 to 5 hours తర్వాత ఇంకా కొంచెం లైట్గా తడుంది. చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ మీరు ఎట్లా ఉన్నాయి అనేవి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్.